తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ అధిక దిగుబడులను పొందుతున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. తనకున్న 6 ఎకరాల్లో కాలానుగుణంగా డిమాండున్న పంటలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా పంటల వెనుక పంటలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, పచ్చగా నిగనిగలాడుతున్న ఈ వంగ తోటలను ఆ పక్క మిర్చి పంట, మరో పక్క స్టేకింగ్ విధానంలో టమాటా, ఇంకో పక్క నిండుగా అల్లుకున్న చిక్కుడు. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం రైతు శ్రీనివాస్ది. 20 ఏళ్లుగా కూరగాయల సాగు చేస్తున్నారు ఈ రైతు. అయితే ప్రణాళికాబద్ధంగా పంటల వెనుక పంటలు వేస్తూ ఏడాదికి 3 పంటలు సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు భలే డిమాండ్ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని రైతు శ్రీనివాస్ ఉన్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో సొంతంగా నారు పెంచుతూ పలు రకాల కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. 1 ఎకరంలో వంగ, అర ఎకరంలో టమాటా, మరో అర ఎకరంలో మిర్చి, అర ఎకరంలో చిక్కుడును, బీర, ఆకుకూరలు, ఇలా పలు పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఇవే పంటలను ఏడాది మొత్తం వెయ్యరు రైతు. మార్కెట్లో డిమాండ్ను బట్టి పంటల ప్రణాళికలను మారుస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. మేము వంకాయ పెట్టినాము. అయితే దాని నారని అనేది మేము ఒక 6 ప్యాకెట్లు తీసుకొచ్చుకొని పోసుకున్నాము. 1 ఎకరం నాటినాము. 1 ఎకరానికి మంచిగా 10 క్యారెట్లు వెళ్తున్నాయి. 300-400 నుంచి వచ్చినాయి. అయితే ఆవిడికి మించి 3-4 వేల రూపాయల ఆదాయం రాటింది. వంకాయ నారేసి ఇప్పుడు మేలో నాటినాం. జూన్ లాస్ట్లో ఖాతా చాలా అయింది. డ్రిప్ వేసి డ్రిప్తోనే మందు వదులుతాం. మొత్తం 1 ఎకరానికి ఎంత ఖర్చు అయింది? 1 ఎకరానికి వంకాయకు పెద్ద మొత్తానికి అయితే బాగా ఖర్చు అవుతుంది. వంకాయకు మీడియం 500 రూపాయలు ధర ఉంటేనే దానికి 200 రూపాయలు మన వస్తాయి క్యారెట్కు. లేకపోతే వంకాయ వండించి కూడా వేస్ట్. ఒక పంపు కొట్టాలంటే కూడా 200 రూపాయలు ఖర్చు వస్తుంది. స్ప్రే ఇప్పుడు పురుగును పట్టుకొని చేస్తాం. దాన్ని ఒక్కోసారి పురుగు ఎక్కొచ్చిందిరా అంటే దాన్ని 2 రోజుల తర్వాత చేస్తాం. 2 రోజులకు ఒకసారి, లేకపోతే వారం రోజులకు ఒకసారి చేస్తాం. స్ప్రే మందులకు బాగానే అవుతాయి. ఒకసారి స్ప్రే చేసినప్పుడు అంటే 10 పంపులు అంటే 2000 దాకా అవుతాయి. 1 ఎకరానికి మినిమం 50,000 దాకా పెట్టుబడి అయింది. ఖాతా మించి 7-8 నెలలు దాకా 9 నెలల దాకా వెళ్తుంది. కాకపోతే మేము అప్పటిదాకా ఉంచుకోము. ఇప్పుడు దీపావళి దాకా ఉంచుకుంటాం. దీపావళి తర్వాత అన్నది సస్తగానే వీకేసేసి మక్కకి వెళ్ళిపోతాం మేము దానికి. అయితే 3-4 నెలల దాకా ఒక రోజు వెళ్తాయా? ఒక రోజు తప్పించి ఒక రోజు 4,000 దాకా ఆదాయం వస్తుంది. మన చిక్కుడుకాయకు ఒక 1/4 కిలో ఇత్తులు తీసుకొచ్చి పెట్టినాం. బీరకాయ, చిక్కుడుకాయ కలే పెట్టినాం. బీరకాయ అయిపోయిన తర్వాత చిక్కుడుకాయ వెళ్తున్నది. వారానికి ఒక 50 కిలోలు వెళ్తుంది. అది ఇప్పుడు 30-40 నుంచి 50 దాకా పోతున్నది. ఇట్లా ఎన్ని రోజులు వెళ్తుంది ఆ పంట? అది ఏడాది మొత్తం వెళ్తుంది. మిర్చి ఒక 1/2 ఎకర్ ఉంటుంది. 1/2 ఎకర్ ఉంటుంది. దానికి డ్రిప్ ఉంటుంది. మంచిగా బెడుతోని మల్చింగ్ పేపర్ వేసినాం, పెట్టినాం. మిర్చి జూన్లో పెట్టినాం. తక్కువ సమయంలోనే పంట దిగుబడులు చేతికి రావడం, అది కూడా నిరంతరాయంగా ఉండటంతో ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాస్. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయ పంటలే మేలంటున్నారు. నగరాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఈ పంటలను సాగు చేస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సూచిస్తున్నారు.